ఈరోజు శరీర క్రియలతో మనం చేసేటువంటి అపవిత్రత ఈ ఒక్క శరీరంతో పోవటంలా దీని ఎఫెక్ట్ ఆత్మ మీద కూడా పడుతుంది. రేపు ఆత్మ జడ్జిమెంట్లోకి వస్తుంది, రేపు ఆత్మ తీర్పులోకి వచ్చింది. అందుకే మనకి పరిశుద్ధత కావాలి. ఇది ఫైనల్ స్టేట్మెంట్. పవిత్రతని మనం సాధన చేయాలి కావాలండి. ఎందుకంటే లోకానికి మనం దీవెనగా మారాలి. లోకం మనకి శాపంగా ఉంది, మనమేమో లోకానికి దీవెనగా మారాలి. లోకం మనకి శాపంగా ఉంది, దాని జోలికి మనం పోకూడదు, దాని పాపంలోకి మనం ఎంటర్ అవ్వకూడదు. మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని ఆ శాపగ్రస్తమైన లోకానికి మనమే దీవెన అయి వాళ్ళ మనోనేత్రాలను వెలిగించి దేవుని వైపు తిప్పాలి. ఇది జరగాలంటే నీలో ప్రభావం ఉండాలి. ప్రభావం ఎలా ఉంటుంది? పరిశుద్ధత నీలో ఉంటే ప్రభావం నీలో ఉంటుంది. మరి పరిశుద్ధత వదిలేస్తేవి, నోటికి వచ్చినట్టు మాట్లాడతావు,